ఒక వ్యక్తి మారుమనసు పొంది నమ్మి బ్యాప్టిస్మము పొందకముందు అతని హృదయములో సాతాను నివాసం చేసి ఉంటుంది. ఒక వ్యక్తి వాక్యమును విని క్రీస్తును గూర్చి తెలుసుకుని మారు మనసు పొంది నమ్మి బ్యాప్టిస్మం పొందినటువంటి వ్యక్తి హృదయములో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు యోర్దాని నదిలో యోహాను చేత బ్యాప్టిస్మము పొందగానే ఔరము పరిశుద్ధాత్మ రూపంలో రావడము జరిగింది. దేవుని బిడ్లారా, ఒక వ్యక్తి రక్షణ పొందక ముందు అతని హృదయంలో చీకటి ఉంటుంది, సాతాను ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి మారు మనసు పొంది బ్యాప్టిస్మము పొందగానే పరిశుద్ధాత్ముడు అతనిలోనికి వచ్చి నివాసం చేస్తాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు ప్రభు చిత్త ప్రకారము జీవిస్తారు, ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తారు, పరలోకము చేరే వరకు అంటుకట్టబడి ప్రభులో జీవిస్తూ ఉంటారు.